క్రింది పన్నులలో ఏది తిరోగమన స్వభావంగా పరిగణించబడుతుంది? ఆప్షన్ 1 వస్తువులు మరియు సేవా పన్ను, ఆప్షన్ 2 ఆదాయపు పన్ను, ఆప్షన్ 3 సెస్, ఆప్షన్ 4 విలువ ఆధారిత పన్ను. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. జనాభా పంపిణీని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? ఆప్షన్ 1 నీరు మరియు వాతావరణం లభ్యత, ఆప్షన్ 2 పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ, ఆప్షన్ 3 ఖనిజ వనరులు, ఆప్షన్ 4 సామాజిక కారకాలు. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మార్కెట్ నుంచి ద్రవ్యతను గ్రహించాలని ఆర్బీఐ నిర్ణయించినట్లయితే దిగువ పేర్కొన్న వాటిలో ఏది చేయదు? ఆప్షన్ 1 రివర్స్ రెపో రేటు పెంపు, ఆప్షన్ 2 కరెన్సీ నిల్వల నిష్పత్తిలో తగ్గుదల, ఆప్షన్ 3 మార్కెట్ నుండి ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. దిగువ మ్యాచ్ని పరిగణలోకి తీసుకోండి. కచేరీ నిబంధనలు. ఆప్షన్ ఏ అలగ్ కమిటీ పోషకాహార ఆవశ్యకత ఆధారంగా దారిద్ర్య రేఖ, ఆప్షన్ బి లగ్దావాలా కమిటీ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నెలకు ₹446 మరియు 578 తలసరి, ఆప్షన్ సి టెండూల్కర్ కమిటీ పట్టణ ప్రాంతాల్లో 2090 కిలో క్యాలరీలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో 2155 కిలో క్యాలరీలు, ఆప్షన్ డి రంగరాజన్ కమిటీ గూడ్స్ మరియు సర్వీసుల యొక్క బాస్కెట్ ఆధారంగా. చూస్ ది కరెక్ట్ మ్యాచ్. వాటిలో ఏది భారత ఆర్థిక సంస్థ కాదు? ఆప్షన్ 1 భారత ఎగుమతి దిగుమతి బ్యాంక్, ఆప్షన్ 2 స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 3 నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఆప్షన్ 4 గ్రామీణ మరియు వ్యవసాయ అభివృద్ధి బ్యాంక్. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. ద్రవ్యోల్బణ లక్ష్యానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఉపయోగించే వ్యూహం ఇది, ఆప్షన్ 2 భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించే బెంచ్ మార్క్ వినియోగదారుల ధరల సూచికపై ఆధారపడి ఉంటుంది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. కాలం ఏని కాలం బితో సరిపోల్చండి మరియు దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. కాలం ఏ, కాలం బి. ఆప్షన్ ఏ జాతీయ వ్యవసాయ విధానం 2004, మెరైన్ ఫిషింగ్ పాలసీ 1978, ఆప్షన్ సి కొత్త విదేశీ వాణిజ్య విధానం 2000, ఆప్షన్ డి 7వ ఆర్థిక సంఘం 2014. చూస్ ది కరెక్ట్ మ్యాచ్. హెడ్ లైన్ ద్రవ్యోల్బణానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 ఇది ఆర్థిక వ్యవస్థలో మొత్తం ద్రవ్యోల్బణం, ఆప్షన్ 2 ప్రధాన ద్రవ్యోల్బణం సంఖ్య ఆహారం మరియు శక్తి వంటి వస్తువులను కలిగి ఉన్న వస్తువుల పుట్టలో ద్రవ్యోల్బణాన్ని కలిగి ఉంటుంది, ఆప్షన్ 3 ప్రధాన ద్రవ్యోల్బణం సాధారణంగా వార్షిక ప్రాతిపదికన కోట్ చేయబడుతుంది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. కనీస మద్దతు ధరను భారత ప్రభుత్వం డాష్ ప్రకటించింది. ఆప్షన్ 1 విత్తనాలు వేసే సీజన్ ప్రారంభంలో, ఆప్షన్ 2 కోత సీజన్ ముగింపులో. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 5వ పంచవర్ష ప్రణాళిక స్వయం ఆధారిత మరియు స్వీయ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ స్థాపన లక్ష్యాన్ని స్వీకరించింది, ఆప్షన్ 2 7వ పంచవర్ష ప్రణాళిక జవహర్ రోజ్గార్ యోజన వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది, ఆప్షన్ 3 8వ 5 సంవత్సరాల ప్రణాళికలో భారతదేశ నూతన ఆర్థిక విధానం ప్రారంభించబడింది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్రింది వాటిలో ఏది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పాలసీ పరికరం? ఆప్షన్ 1 రెపో రేటు, ఆప్షన్ 2 రివర్స్ రెపో రేటు, ఆప్షన్ 3 మార్పిడి రేటు. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. ఆర్థిక వ్యవస్థలో సోషలిస్టు సమాజానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 ఏ వస్తువులు ఉత్పత్తి చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ఆప్షన్ 2 సామ్యవాదం కింద వస్తువుల పంపిణీ ప్రజలకు అవసరమైన వాటిపై ఆధారపడి ఉంటుంది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. జాతీయ ఆదాయాన్ని గణించే అవుట్పుట్ పద్ధతి గురించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి.
ఆప్షన్ 1. ఇది ఒక నిర్దిష్ట కాలంలో ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేయబడిన తుది వస్తువులు మరియు సేవల పరంగా జాతీయ ఆదాయాన్ని గణిస్తుంది. ఆప్షన్ 2. ఇది ఇచ్చిన అకౌంటింగ్ వ్యవధిలో దేశం యొక్క దేశీయ భూభాగంలో ప్రతి ఉత్పత్తి సంస్థ ద్వారా అవుట్పుట్ మరియు సేవలను పరిగణలోకి తీసుకుంటుంది. ఆప్షన్ 3. ఇది ఉత్పత్తిలో ఉపయోగించే ఇంటర్మీడియట్ వస్తువులను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1. నికర దేశీయ ఉత్పత్తి అదే సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి కంటే తక్కువగా లేదా సమానంగా ఉండవచ్చు. ఆప్షన్ 2. ఆర్థిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి అదే సంవత్సరానికి దాని స్థూల దేశీయోత్పత్తి కంటే ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుంది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSMEకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1. ఇది దేశంలో రెండవ అతిపెద్ద ఉపాధిని కల్పించే రంగం, వ్యవసాయం తర్వాత రెండవది. ఆప్షన్ 2. MSME రంగం మొత్తం GDPలో 19% వాటాను అందిస్తుంది. ఆప్షన్ 3. MSMEలలో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్రింది వాటిలో ఏది సరైన క్రమంలో పేర్కొన్న అభివృద్ధి చర్యలు ప్రవేశపెట్టబడ్డాయి? ఆప్షన్ 1. PQLI, HDI, తలసరి ఆదాయం. ఆప్షన్ 2. తలసరి ఆదాయం, PQLI, HDI. ఆప్షన్ 3. HDI మానవ అభివృద్ధి సూచిక, తలసరి ఆదాయం, PQLI ఫిజికల్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. ఆప్షన్ 4. తలసరి ఆదాయం, HDI, PQLI. చూస్ ది కరెక్ట్ ఆర్డర్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల PHCలుకి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ 1. వారు గ్రామీణ మరియు కొండ లేదా గిరిజన ప్రాంతాల్లో వరుసగా 30,000 మరియు 20,000 జనాభాను కలిగి ఉన్నారు. ఆప్షన్ 2. PHCలు కేంద్ర ప్రభుత్వంచే స్థాపించబడతాయి, అయితే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. దిగువ ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం MGNREGA 2005కు సంబంధించి దిగువ పేర్కొన్న ప్రకటనలలో ఏది సరైనది? ఆప్షన్ 1. నైపుణ్యం మరియు నైపుణ్యం లేని మాన్యువల్ వర్క్ రెండింటినీ చేయడానికి వాలంటీర్లకు ఇది గ్యారంటీ వేతన ఉపాధిని అందిస్తుంది. ఆప్షన్ 2. ఈ చట్టం కింద కేంద్ర ఉపాధి హామీ మండలి ఏర్పాటైంది. ఆప్షన్ 3. ఈ చట్టం కింద రూపొందించిన పథకం కింద అన్ని ప్రాజెక్టులకు క్రమం తప్పకుండా సోషల్ ఆడిట్ నిర్వహించడం జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విధి. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్రింది వాటిలో గిరాకీ పుల్ ద్రవ్యోల్బణానికి కారణం ఏది? ఆప్షన్ A. ప్రభుత్వ వ్యయం పెరగడం. ఆప్షన్ B. ముడిసరుకు అధిక ధరలు. ఆప్షన్ C. తక్కువ వడ్డీ రేట్లు. దిగువ ఇచ్చిన ఎంపికలని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలింది? ద్రవ్య సముదాయము, రకము. ఆప్షన్ A. M1 నారో మనీ. ఆప్షన్ B. M2 బ్రాడ్ మనీ. ఆప్షన్ C. M3 నారో మనీ. ఆప్షన్ D. M4 నారో మనీ. చూస్ ది కరెక్ట్ మ్యాచ్.